మనం కూడా ఆలోచన చేయండి. పిల్లవాడి ఇంటికి వస్తే ఏం వండావో, ఏం చేసావో, కూర లేదే, పప్పు లేదే, నాకు ఏదైనా టిఫిన్ చేయలేదే, ఇడ్లీ చేయలేదే, సాంబార్ చేయలేదని ఏడుస్తాడని నువ్వు అంతగా తప్పించిపోతావే. ఆ హృదయాన్ని నువ్వు గ్రహించావే, ఆ హృదయాన్ని నువ్వు గ్రహించినటువంటి వ్యక్తిగా ఉన్నావే. దేవాతి దేవుడు కూడా అర్థం చేసుకోండి ప్రియ దినబిళ్ళరా. 3 సంవత్సరాలు ఫలించకపోతే అయ్యో నన్ను తీసేస్తాడేమో, నన్ను ఇక నరికేస్తాడేమో అనే ఆలోచన ఉండొద్దా? హృదయాన్ని అర్థం చేసుకోవద్దా? అర్థం చేసుకోవాలి. తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోవాలి, తండ్రి మనసును అర్థం చేసుకోవాలి, తండ్రి ఆలోచనను అర్థం చేసుకోవాలి, తండ్రి యొక్క తలంపులను అర్థం చేసుకోవాలి. తండ్రి ఏ ప్రేమతో, తండ్రి ఏ ఆలోచనతో పిల్లలను పెంచుతున్నాడు, తండ్రి ఏ ఉద్దేశంతో ఈ ప్రజలను కాపాడుతున్నాడో, ఏ ఉద్దేశంతో ప్రజలకు మేలు చేస్తున్నాడో ఆయన యొక్క మనసును గుర్తు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, తండ్రి మనసును తెలుసుకునే వారు ఎవరున్నారు? తండ్రి మనసును కనుగొనే వారెవరున్నారు? ఈ రోజున ఏం గుర్తు చేసుకున్నారు చెప్పనా? పండగ వస్తుంది, ఏం చీర కొందామని అనుకుంటున్నారు? రేపొద్దున జనవరి 1 కదా, అసలు రేపు ఏం కట్టుకొని వద్దామని అనుకుంటున్నారు? రేపొద్దున ఏం తిన్నామని అనుకుంటున్నారు? రేపొద్దున ఏం ధరించుకుందాం అనుకుంటున్నారు? రేపొద్దున ఎలాగ ఉందామనుకుంటున్నారు? కానీ తండ్రి హృదయాన్ని మాత్రం గ్రహించేవాళ్ళు లేరు. ఉండారా? చెప్పండి చెప్పండి అమ్మా, చెప్పండి. భార్య అడుగుద్ది, పెళ్ళైన కొత్తలో ఏమడుగుద్ది? ఏమండి మీకు ఏ కూర అంటే ఇష్టమండి? ఇప్పుడు మాకు ఇక్కడ మరి బాబు సుజాత ఉన్నారు, కొత్తగా పెళ్ళయింది. వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమని? పాతోళ్ళు అంటే మాట్లాడుకోరు, అర్థమైపోయింది కాబట్టి. అంటే పాతోళ్ళు కూడా అడుక్కున్నారు కూడా ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు బావా నీకు ఏ కూర అంటే ఇష్టం? అమ్మాయి నాకు చికెన్ అంటే ఇష్టం అని అంటాడు. మరి వాడు అడుగుతాడు ఏమని? సుజాత నీకే కూర అంటే ఇష్టం? నాకు చేపల కూర అంటే ఇష్టం అండి. అంటే హృదయాన్ని తెలుసుకుంటారుగా. తెలుసుకోగానే ఆహా మా ఆయనకి చికెన్ అంటే ఇష్టం అంట, ఆ కూర అంటే ఇష్టం అంట, ఈ కూర అంటే ఇష్టం అంట అని చెప్పి ఆ భార్య ఏం చేస్తుంది? ఆ భర్త కోసం చెప్పాలి అంత దాచిపెట్టేది లేదు గిన్నెలో. ఆయనకి ఇష్టం అంటే ఆయన హృదయాన్ని ఏం చేసి